ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా ట్రస్ట్ మోహన్రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళలో ఈ విధంగా ట్రస్ట్ తరఫున అక్కడ విద్యార్థులు మొట్టమొదటిసారిగా 10th ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపాలి. అదేవిధంగా వాళ్ళకు ఎగ్జామ్ గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తూ వాళ్ళకు అందరికీ ధైర్యం చెప్పాలి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్స్కి ఈ విధంగా వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకు అక్కడ ఈ ప్యాడ్ల పెంపని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. ఈ 2 సంవత్సరాల భాగంగానే అక్కడ విద్యార్థులు అంతేకాకుండా ఎగ్జామ్ ఫీ కట్టలేని విద్యార్థులకు భవిష్యత్తులో పై చదువుకోవాలన్న విద్యార్థులకు ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా అండదండగా ఉంటుందని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా కోచింగ్ తీసుకోవాలన్నా, ఎవరైనా ఎంసెట్కు ప్రిపేర్ కావాలన్నా, ఎంబీబీఎస్ సెట్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఆ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉంటే లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చి ఆ బుక్స్ అన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బుక్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఆ ఎగ్జామ్స్కు కూడా రాసుకోవచ్చు అని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా చదువు మధ్యలో మానేస్తే అనుకోకుండా తల్లిదండ్రులు చదివించకపోతే ఖచ్చితంగా ఈ మోహన్రావు పటేల్ ప్రజా ట్రస్ట్ను ఆశ్రయిస్తే తల్లిదండ్రులకు మాట్లాడి మేము మీ చదువు బాధ్యత తీసుకొని మీకు చదివిస్తామని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన వివిధ గ్రామాలకు చెందినటువంటి మోహన్రావు పటేల్ ప్రజా ట్రస్ట్ నాయకులు, అదేవిధంగా అభిమానులు, వివిధ కళాశాల స్కూళ్ళకు చెందినటువంటి అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఈ విధంగా ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడుతూ ఫ్యూచర్లో ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా ముందు స్థాయిలో వెళ్తారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన రామకృష్ణ గారు, అదేవిధంగా సంజు గారు, ముత్తంరెడ్డి గారు, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బైన్సపట్నంలో ఉన్నటువంటి లైబ్రరీలో చదువుకొని 20 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, అందుకే మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కడ తెలపడం జరిగింది. సార్ చెప్పినట్టు పోటీతత్వం పెరిగింది. పోటీ పడి మనం చదువుకుంటేనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరందరూ మన నియోజకవర్గంలోనే బాసర సరస్వతి అమ్మ గారు ఉన్నారు. మనకెంతో కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. మనం తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆచార్యుల దగ్గరనే మన టైం ఎక్కువ పోతుంది, వాళ్ళకి గౌరవిస్తూ. మా కాలంలో మాకు ఒక సుదర్శన్ సార్ అని ఉండేవాళ్ళు ముదల్లో, బహుశా అందరూ విని ఉంటారు. ఈత పనికి బెత్తం ఉంటుంది, మీరు చూస్తారు పాండి పోయేటప్పుడు ఆ వాగు దగ్గర ఉంటుంది. తప్పు చేస్తే ఇట్లా చేతి బట్టి దీని మీద కొడితే ఇట్లా చుట్టుకుంటుంది, దద్దొచ్చి పగిలిపోతుంది. కానీ ఈ రోజుల్లో మీకు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు చాలా ఓపికతోటి మీకు చదువు చెప్తారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్మార్ట్ ఫోన్లో ఆడుతూ, స్మార్ట్ ఫోన్ చూడకుండా 10వ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి మన స్కూల్ పేరు, మన గ్రామం పేరు, మన తల్లిదండ్రుల పేరు, ఉపాధ్యాయుల పేరు వెళ్తారని, పై చదువులకు వెళ్తారని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. మీతో పాటు సరస్వతి అమ్మకు కూడా మా నియోజకవర్గంలోని పిల్లలందరూ మంచి చదువుకొని పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన దగ్గర ఒక లైబ్రరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు. అక్కడ ఎలాంటి రుసుము ఉండదు, చదువుకోవచ్చు. దాంతోపాటు 10వ తరగతి తర్వాత కొంత పేరెంట్స్ ఒత్తిడి మూలాన కొందరు పిల్లలు ఇంటర్ చదువులకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితి మీకు ఎవరికి కలిగినా మీరు తప్పకుండా మా ట్రస్ట్కి సంప్రదించండి. నేను వచ్చి మీ తల్లిదండ్రులను ఒప్పించి పై చదువులకు
మీరు చదువుకునేలా నేను సహకరిస్తానని గ్రామస్తుల ఉపాధ్యాయుల సమక్షంలో పత్రికా సోదరుల సమక్షంలో మీ సమక్షంలో హామీ ఇస్తూ ముగిస్తున్నాను.